ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రజావాణి, గిగ్ వర్కర్స్ బిల్లుపై 10:30 వరకు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30కు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కలెక్టర్లతో సమావేశం ఉంటుంది. భూభారతి పోర్టల్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు తాగునీటి పథకాలపై కూడా కలెక్టర్లతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి, అమలుకి సంబంధించి, భూభారతి ఒకవైపు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి జీవో, సో ఎలా ఉండబోతుంది పూర్తి వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైట్, కొద్దిసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణపై మరోసారి సమావేశం కాబోతుంది. జీవో నెంబర్ 9ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ జీవో కాపీని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే వైస్ చైర్మన్గా ఉన్న దామోదర్ రాజనరసింహ, అట్లాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వీరు వెళ్ళి అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎస్సీ వర్గీకరణను. లాస్ట్ ఇయర్ ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు రాగానే అదే రోజు అసెంబ్లీలో ప్రకటన చేసింది. ప్రకటన చేసిన తర్వాత షమీం అఖ్తర్ కమిషన్ వేసింది. షమీం అఖ్తర్ కమిషన్ 199 పేజీల నివేదికనిచ్చింది. దాని తర్వాత కేటగరైజేషన్ పైన అన్ని చర్చలు జరిపిన తర్వాత చర్చల అనంతరం ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దాంట్లో భాగంగానే 15% రిజర్వేషన్లలో భాగంగా 1% అత్యంత వెనుకబడిన ఉపకులాలకు, 2% మాదిగా రెండో దాంట్లో 9% మాదిగా ఉపకులాలకు, 5% మాల ఉపకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని పొందుపరిచారు. సో దీన్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం సంబరాలు జరిగాయి. పెద్ద ఎత్తున సంబరాలను ప్రభుత్వం చేసింది. అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా సంబరాలు జరిగాయి. సో ఈ రోజు కూడా దీన్ని జీవోను విడుదల చేయనున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 15% రిజర్వేషన్ అమలు అవుతుంది. 2026 జనాభా లెక్కలు రాగానే దాని ప్రకారం రిజర్వేషన్లను పెంచుతామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపట్లోనే సీఎం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోవాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈరోజు దానికి అంకురార్పణ చేయనుంది, జీవోను రిలీజ్ చేయనుంది. ఆ జీవో తొలి కాపీని ముఖ్యమంత్రికి కేబినెట్ సబ్ కమిటీ అందించనుంది. ఎస్ ప్రభాకర్.